నమస్తే సార్. మీ పేరు మేడం? ఉమాదేవి అండి. ఇన్స్టిట్యూషన్ ఒక గొప్ప స్థాయికి తీసుకొని రావడం కల కారణం ఏమని చెప్పగలరు మేడం? మనం ఇన్స్టిట్యూషన్ పెట్టిన తర్వాత సక్సెస్ అవ్వాలని అనుకుంటాం. అండ్ దట్ మై ఇంటెన్షన్ ఏంటంటే నెంబర్ 1 కావాలని. దాన్ని రన్ చేయాలి కదా, రన్ చేయాలి, ఫైట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. దట్ ఈస్ మీ స్ట్రగుల్స్ మేడం. 15 years of school. అప్ అండ్ డౌన్స్ అండ్ స్ట్రగుల్స్ ఆర్ వెరీ కామన్, బట్ వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీ స్ట్రగుల్ యాజ్ ఏ కాంప్లిమెంట్, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ యాజ్ ఏ కాంప్లిమెంట్. కష్టాలని సుఖాలని రెండింటిని ఈక్వల్గా తీసుకుంటాం మేము. స్పోర్టివ్గా. What do you say to your staff, ma'am? Same to be followed like that only. They should be always positive and they should be always positive towards success and as well as sportively. మేడం, పిల్లలకు మీకు మీ స్టాఫ్కు ఒక గొప్ప రిలేషన్ ఉందని బయట బీకోత కూడా మొత్తం టాక్ మేడం. డెఫినెట్లీ. అది ఏ రకంగా అని చెప్తారు మేడం? ఏ రకంగా అంటే టీచర్కి మేనేజ్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఇక్కడ బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్షిప్ లాగా ఉంటుంది. అంటే స్కూల్లో ఉన్నంత వరకు ప్రొఫెషనల్గా ఉంటాము, లేదంటే ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం. అండ్ స్టాఫ్ కూడాను ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క పిల్లర్ లాగా ఉంటారు స్కూల్కి. కాబట్టి మేము అట్లాగే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ఏదో టీచర్ జాయిన్ అయినారు కదా వెళ్ళిపోతారు, శాలరీ తీసుకుంటారు అనే మోటోతో కాకుండా ఫుల్ స్ట్రెంగ్తన్గా ఉంటారు స్టాఫ్, జస్ట్ లైక్ ఏ పిల్లర్ టు ద ఇన్స్టిట్యూషన్. ఆ విధంగా మేము రెస్పెక్ట్ చేస్తాము. అలాంటి స్టాఫ్నే నేను చూస్ చేసుకుంటాను. నమస్తే బ్రో. నమస్తే బ్రో. నీ పేరు బ్రో? డానియల్. ఈ స్కూల్లో నువ్వు చదివావు బ్రో? ఇక్కడే చదివాను. ఇందాకే చూసాను నీ పర్ఫార్మెన్స్ అంతా చాలా సూపర్ ఉంది. 2 songs పర్ఫామ్ చేసావు. ఈ స్కూల్లో చదివి బయటకు వెళ్ళావా? ఇప్పుడు ప్రెసెంట్ చదువుతున్నావు? అదే నేను చదివే పాస్ స్టూడెంట్. నేను పాస్ స్టూడెంట్. ఈ స్కూల్కి నీ అటాచ్మెంట్ ఏమో చెప్తావా? అటాచ్మెంట్ అంటే చాలా బాగుంటుంది. గుడ్ ఎక్స్పీరియన్స్, బేసిక్స్ కానీ అన్నిట్లోనూ బాగా చెప్తా అంటారు. అన్నిట్లోనూ బాగా ట్రైన్ చేయడం కానీ, కల్చరల్ యాక్టివిటీస్ ప్రతిదీ ఒకటి కానీ అన్నిట్లోనూ బాగుంటుంది. ప్రిన్సిపల్ వాళ్ళ గురించి ఏమన్నా? వాళ్ళు అంటే కేరింగ్ బాగుంటుంది, అన్నీ బాగా చూసుకుంటారు. స్టూడెంట్స్ దగ్గర ఉండి అన్నీ చెప్తా ఉంటారు. అంటే కరెస్పాండెంట్ వాళ్ళే క్లాసెస్ కూడా తీసుకోవడం అలాంటివి చేస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నమస్తే మ్యామ్. నమస్తే సార్. మేడం, మీ పేరు మేడం? జోస్నా. మేడం, ఇక్కడ మీ పిల్లలు చదువుతున్నారా మేడం? నాకు ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ చదువుతున్నారు. ఇప్పుడు చేశారా మేడం మీ పిల్లలు కల్చర్ యాక్టివిటీస్? చేశారు. 2 songs చేశారు సార్. మీరు ఎట్లా ఈ స్కూల్లో మీకు స్టడీస్ కానివ్వండి, కల్చర్ యాక్టివిటీస్ కానీ ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లల అట్మాస్ఫియర్ కానీ అంతా బాగుంటుంది? అంతా చాలా బాగుంటుంది. మీరు టోటల్గా ఈ స్కూల్ గురించి ఏం చెప్తారు మేడం? ద బెస్ట్ స్కూల్స్. చిన్న పిల్లల్ని చూసుకోవడంలో కానీ, టీచర్స్లో కానీ, మొత్తం మేడమ్స్, యజమానం కానీ అందరూ చాలా మంచిగా చూసుకుంటారు సార్.